హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని రోజ్ ఫ్లవర్స్ విప్పిని ఆరెంజ్ కలర్ మొత్తం ఫుల్గా వాటర్తో ఉంది. రోజు వర్షం పడుతుంది బాగా. 3 days నుంచి డైలీ వర్షాలు. ఇక్కడ బేబీ పింక్ కలర్లో చాలా బాగుంది, రోజెస్ వచ్చింది. ఈరోజు కొన్ని పారిజాతం ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ పింక్ రోజు, ఇక్కడ ఎల్లో మందారం. ఈరోజు కొన్ని ఎల్లో మందారం ఫ్లవర్స్ విప్పినాయి. వర్షానికైతే కొన్ని వాలిపోయినాయి, ఫుల్గా రెయిను. పింక్ రోజ్, పారిజాతం ఫ్లవర్స్ ఒక కొమ్మకు వస్తున్నాయి. ఇప్పుడు చెట్టు మొత్తం రావట్లేదు, డైలీ వస్తున్నాయి కొన్నన్నా పారిజాతం ఫ్లవర్స్. ఇలా కింద పడిన ఫ్లవర్సే తీసుకోవాలి, ఇవి చెట్టు నుంచి కొయ్యకూడదు. చుక్క మల్లి కొమ్మలు పెట్టాను, కొన్ని ఫ్లవర్స్ విప్పిని. ఇక్కడైతే ఫ్లవర్ ప్లాంట్ బర్డ్స్ ఇలా చిన్న చిన్న గూడు పెట్టుకున్నాయి. వర్షం పడకుండా లీవ్స్ని ఇలా చక్కగా అల్లుకున్నాయి. అందులో చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి. కొన్ని ఫ్లవర్స్ అయితే కోస్తున్నాను, వర్షానికి ఇంకా ఓపెన్ అవ్వలేదు, చల్లగా ఉంది బాగా. కొన్ని కొమ్మలు అయితే తీసేసాను, గుబురుగా లేకుండా. ఎప్పటికప్పుడే కటింగ్ వేస్తూ ఉంటాను. వర్షానికి బాగా హైట్ వెళ్ళింది మామిడి మొక్క. ఒక బుర్ర అట్లా వేసాను, గోడకు వెళ్ళకుండా కొంచెం బయటికి వెడల్పు చూసుకుని. చెట్టు చాలా హైట్ వెళ్ళింది. 3 yearsకి పూత స్టార్ట్ అయ్యిద్ది. 3 years లోపు వచ్చిన పూత తుంపేస్తే చెట్టు బాగా ఎదిగిద్ది. ఇక్కడ కొన్ని మిర్చి మందారం ఫ్లవర్స్ వచ్చినాయి, కోసాను. కాస్మోస్ ఫ్లవర్స్, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, ఈరంతా వస్తున్నాయి మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. మా చిన్నప్పుడు ఎక్కువగా ఇవే ఉండేవి, మ్యారీగోల్డ్ ఫ్లవర్సే ఉండేవి. అందరూ చాలా బాగా పెంచేవాళ్ళు. ఇప్పుడైతే చాలా వెరైటీస్ వచ్చినాయి. ఈ కాస్మోస్ ఫ్లవర్స్ని బంగాళాబంతి అని కూడా పిలుస్తారు. వాటిలో చాలా కలర్స్ ఉంటాయి. ఈరోజైతే కొన్ని మొక్కలు గుబురుగా ఉన్నవి, కొన్ని కటింగ్ వేసేస్తున్నాను. ఇక్కడ కొన్ని చిన్న చిన్న ట్రేలో పెట్టుకున్నాను. కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి, ఇక్కడ కోస్తున్నాను. వైట్ ఫ్లవర్స్, ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవి కూడా కోస్తున్నాను. గోంగూర ప్లాంట్ ఇది, తెల్ల గోంగూర. ఇవి పులుపు ఉండదు, ఇవి నిల్వ పచ్చడి కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నిల్వ పచ్చడికి ఎక్కువ యూజ్ చేస్తారు ఈ గోంగూర. మ్యారీగోల్డ్ ఫ్లవర్, చాలా కలర్స్ ఉంటాయి వీటిల్లో. ముద్ద, ఒంట్రెక్క, ఓకబంతి. చాలా చిన్న ప్లాంటు. ఈరోజు గుబురుగా ఉన్నాయి, చాలా వరకు కటింగ్ వేసాను. ఇంకా కొన్ని కొమ్మలు ఉన్నాయి, కొన్ని లీవ్స్ కటింగ్ వేసేస్తున్నాను. క్రీపర్ ప్లాంటు బాగా అల్లుకుంది, గొంగల్ పురుగులు పడుతున్నాయి, అందుకే కొన్ని గుబురుగా లేకుండా చేస్తున్నాను. ఏమైనా పురుగు పుట్ట వస్తాయని ఎప్పటికప్పుడే నేను కింద లీవ్స్ ఏమి ఉంచను. ఈ వైట్ పువ్వుల చెట్టుకి గొంగల్ పురుగులు వస్తున్నాయి. ములక చెట్టుకు కూడా బాగా పడతాయి, అందుకే నేను పెట్టలేదు, ఇంటి దగ్గర ఉండకూడదని. దొండ మొక్కకు కూడా గొంగల్ పురుగులు బాగా వస్తాయి, బూడిద చల్లుతూ ఉండాలి. దొండ మొక్క అయితే అసలు చాలా బాగా వస్తుంది. కొన్ని దుంపలు పెట్టాను, ఇంకా రాలేదు, స్టార్ట్ అవ్వలేదు. ఆ దుంపలు నేను చిన్న చిన్న కొమ్మలు పెడితే దుంపలు ఊరినాయి. ఆ చిన్న కొమ్మల నుంచే కుండీలోంచి తీసి మట్టిలో పెట్టాను. ఈ వర్షానికి ఇంకా వస్తే రాలేదు. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగా రూట్స్ వచ్చినాయో, మట్టి తగలకుండానే. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ప్లాంట్కి వైట్ కలర్లో ఫుల్గా రూట్స్ వచ్చేసినాయి. ఒక్క మొక్క ఉంటే చాలు, దాని నుంచే చాలా కొమ్మలు వస్తాయి. ఇక్కడ కొన్ని లీవ్స్ కటింగ్ వేస్తున్నాను. వర్షానికి ఇరిగిపోయిన కొమ్మలు తెచ్చి ఇక్కడ పెట్టాను కదా, చాలా బాగా సెట్ అయినాయి. చిగుర్లు కూడా వచ్చినాయి. కాస్మోస్ ఫ్లవర్